దంచుకొడుతున్న ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం ఇచ్చే శుభవార్త. ఏప్రిల్ 3 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది వాయుగుండంగా మారి దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనించవచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో వచ్చే 2 నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక ఏప్రిల్ 3న వడగండ్లు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. జనగామ మినహా అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక ఎండల నుంచి అల్లాడుతున్న తెలుగు రాష్ట్ర ప్రజలకు శుభవార్త అని చెప్పాలి. ఇక ఏప్రిల్ 3 తర్వాత బంగాళాఖాతంలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ సందర్భంగానే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో వాతావరణంలో పలు మార్పులు రాబోతున్నాయి. ఎందుకంటే సడన్ గా మన ఒక 1 వీక్ నుంచి చూసుకుంటే ఒక 3 రోజులు ఎండలు, ఒక 2 రోజులు చల్లని వాతావరణం, మళ్ళొక 3 రోజులు ఎండలు, ఇలానే మనకు ఒక 10-15 డేస్ నుంచి వాతావరణం కొన్ని మార్పులతోటి ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము మనకు 3వ తారీఖు తర్వాత ఏప్రిల్ 3 నుంచి వాతావరణంలో మరికొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము అది వాయుగుండంగా మారనుంది. వాయుగుండం కాస్త మన దక్షిణ కోస్తా నుంచి ఉత్తర తమిళనాడు వైపు అది పయనించింది. దాని ప్రభావంతో మనకు తెలంగాణలోని దాదాపు తెలంగాణ వ్యాప్తంగా అంతటా కూడా వాతావరణంలో మార్పులు జరిగి వడగళ్లతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పింది. సో అదే పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. వాస్తవానికి ఉదయం నుంచే సూర్యోదయం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పటి నుంచి కూడా సూర్యాస్తమం వరకు కూడా విపరీతమైన ఎండ ఉంటుంది, ఉష్ణోగ్రత ఉంటుంది. సో టెంపరేచర్ కూడా మనకు సాధారణం కంటే దాదాపు 2 నుంచి 3 డిగ్రీల ఎక్కువ మనకు టెంపరేచర్ గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాలో నమోదవుతుంది. సో ఆ పరిస్థితి మనకు నిన్న నుంచి లేదని చెప్పవచ్చు. నిన్న నుండి కూడా సాధారణ స్థితిలోనే మనకు టెంపరేచర్ నమోదవుతుంది. సో దీని కారణము మనకు బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడనమే ప్రభావంగా మనం చెప్పవచ్చు. దాని ప్రభావం కారణంగా తెలంగాణలోని అన్ని జిల్లాలో ఒక వడగళ్లతో కూడినటువంటి ఒక మోస్తారు పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో రైతులకు పెద్ద ఎత్తున ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు విపరీతమైనటువంటి ఉష్ణోగ్రత, వడగాలులు, హీట్ తోటి ఇబ్బంది పడ్డటువంటి ప్రజలకు సో అంటే వాతావరణం కొంచెం చల్లగా ఉండడము, వేడి నుంచి ఉపశమనం లభించిందనే చెప్పవచ్చు. కాకపోతే ఏంటంటే ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులకు ఏర్పడిపోయేటువంటి ఏదైతే అల్పపీడనం మన వాయుగుండంగా ఏర్పడుతుందో వాయుగుండంగా ఏర్పడినప్పుడు మనకి ఈదురుగాలు వీస్తాయి. ఈదురుగాల ప్రభావంతో కూడా మనకు వడగళ్ళు పడతాయి. సో దీంతో పంటలకు నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా మనకు వరి పంట కోతకు వచ్చేటుంది. చాలా చోట్ల కూడా ఇప్పుడిప్పుడే వరి కోతలు కూడా ప్రారంభమయ్యాయి. ఒకవేళ వడగళ్ల వాన పడి వాయుగుండం ఇట్లా ఈదురుగాలు వీస్తే మాత్రం కంప్లీట్ గా అది నేల కొరిగిపోతుంది. వరి పంట నేల కొరిగి కోతకు రాకుండా తీవ్రమైన నష్టం ఏర్పడుతుంది. సేమ్ అదే పరిస్థితి మొక్కజొన్న పంటకు ఉంటుంది. దాంతోపాటు మామిడికి సంబంధించిన సీజన్ కూడా ఆల్రెడీ ప్రారంభమైంది కాబట్టి ఈదురుగాళ్ల ప్రభావం వల్ల మామిడి కాయలు కూడా చెట్టు నుంచి తెగి కింద పడిపోయి మామిడి రైతులు కూడా తీవ్ర నష్టం ఉండే అవకాశం ఉంది. అంటే వ్యవసాయ పరంగా ఎప్పుడైనా సరే ఈ సీజన్ లో అంటే మనం మార్చి ఎండింగ్ నుంచి ఏప్రిల్ 15 వరకు ఇది వ్యవసాయానికి చాలా కీలకమైనటువంటి సీజన్. ఎందుకంటే పంట చేతికి వచ్చేటువంటి దశ ఇదంతా కూడా. సో ఈ దశలో మనకు వాతావరణంలో మార్పులు సంభవించి మనకు ఇట్లాంటి ఈదురుగాలు కానీ వడగళ్ల వాన కానీ పడితే వ్యవసాయానికి అపార నష్టము, అంటే అకాల వర్షాలతో కూడినటువంటి అపార నష్టము సంభవించే అవకాశం ఉంది. దీంతో రైతులు ఆందోళన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగతా పరిస్థితులు చూసుకుంటే మాత్రమే ఉపశమనం అనే చెప్పవచ్చు. ఎందుకంటే విపరీతమైనటువంటి పగలు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, మనకు రాత్రి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండడం వల్ల ప్రజలు వాస్తవానికి తల్లడిల్లిపోతున్నారని చెప్పవచ్చు. డే అంతా వేడి ఉంటుంది, రాత్రి కూడా ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. సో రెండింటితోటి ఇంట్లో ఉండలేక అటు నైట్ సరిగా పడుకోలేక కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల నుంచి రాబోయే ఏప్రిల్ 3 నుంచి వాతావరణంలో మార్పులు రావడము కొంచెం ఉపశమనం అని చెప్పవచ్చు. కాకపోతే ఏంటంటే భారీగా మాత్రం వర్షాలు పడితే వడగళ్ళు వాన కనుక పడితే
వ్యవసాయాన్ని మాత్రము చాలా రైతులు నష్టపోయే అవకాశం ఉంది. అయితే రాజు పటేల్ మరోపక్క చూస్తే కూడా అటు విదేశాల్లో కూడా మయన్మార్ లాంటి దేశాల్లో భూకంపాలు వస్తున్నాయి. మరోపక్క ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యంగా వాతావరణంలో కొన్ని మార్పులు వస్తున్నాయి. 3 రోజులు ఎండలు, 3 రోజులు వర్షాలు. దీనికి సంబంధించి ప్రజలేమైనా భయభ్రాంతులకు గురవుతున్నారా? ఎస్ సునీత, 100% కరెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక రకమైనటువంటి విచిత్రమైనటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు మయన్మార్ గానీ అలానే థాయిలాండ్ లో 2 దేశాల్లో కూడా భూకంపం సంభవించింది. ఎప్పుడు ఊహించని విధంగా అక్కడ రికార్డు స్థాయిలో 7.6 రిక్టర్ స్కేల్ పై కూడా అక్కడ మనకు నమోదైంది. అంతటి తీవ్ర స్థాయిలో పెద్దటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా నేలమట్టం అయిపోయి దాదాపు వందలాది మంది ప్రజలు అక్కడ మరణించారు. వేలాది మంది ప్రజలు కూడా అక్కడ మనకు గాయపడ్డటువంటి పరిస్థితి 2 దేశాలు సంభవించింది. ఇక ముఖ్యంగా మయన్మార్ లో తరచూ భూకంపాలు వస్తుంటాయి. మయన్మార్ దేశంలో భూకంపాలు తట్టుకునే విధంగా బిల్డింగ్ నిర్వహిస్తారు. కానీ మనకు థాయిలాండ్ దేశంలో భూకంపాలు సంబంధించిన సందర్భాలు చాలా తక్కువ. మయన్మార్ ప్రభావమే ఇక్కడ మనకు థాయిలాండ్ లో పడుతుంది. సో ఆ ప్రభావం పడింది. ఆ ప్రభావం తోటి అక్కడ మన బ్యాంకాంగ్ పట్టణంలో చాలా ఉన్నటువంటి నష్టం జరిగింది. రోడ్లన్నీ దెబ్బతిన్నాయి, సిగ్నల్ వ్యవస్థ దెబ్బతింది, డ్రైనేజ్ వ్యవస్థ దెబ్బతింది, రోడ్డు రవాణా అంటే 3 రకాల మన మార్గాలు ఉంటాయి. ఇటు రోడ్డు, వాయు మార్గము, రైల్వే 3 రకాలటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మొత్తం కూడా దెబ్బతింది. చాలా బిల్డింగ్స్, ఇండ్లు అన్ని మొత్తం కూలిపోయాయి. దాంతోపాటు తీవ్రమైనటువంటి అపార నష్టం అక్కడ సంభవించింది. అంటే మన బ్యాంకాంగ్ అంటేనే టూరిస్ట్ ప్లేస్, టూరిస్ట్ సంబంధించినటువంటి పెద్ద రిసార్ట్స్ కానీ స్పాట్స్ కానీ అన్ని కూడా దెబ్బతిన్నాయి. అక్కడ కూడా ఎవరు ఊహించలేదు వాస్తవానికి. అంటే దేశంలో అంత పెద్ద విధంగా భూకంపం వస్తుంది, అంత నష్టం జరుగుతుందని ఎవరు ఊహించలేదు. ఇప్పుడు బ్యాంకాక్ వెళ్లాలన్నా, థాయిలాండ్ వెళ్లాలన్నా కూడా దేశంలోని ప్రజలందరూ కూడా చాలా భయపడుతున్నారు. సో ప్రపంచ దేశాల్లోని ప్రజలు కూడా ఎక్కువ భయపడుతున్నారు. ముఖ్యంగా మన దేశం నుంచి కూడా చాలా మంది మనం వెళ్తుంటా అంటారు. సో ఇక్కడ నుంచి బ్యాంకాక్ లాంటి పట్టణానికి టూరిస్ట్ స్పాట్ గా వెళ్ళడానికి భయపడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సడన్ గా ఒక రకమైనటువంటి భూకంప ప్రభావం అక్కడ కనిపించింది. సో అదే విధంగా చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు మనకు తెలంగాణలో కూడా ఎప్పుడు లేని విధంగా వాతావరణం కనిపిస్తుంది. అంటే సాధారణంగా డిస్కషన్ ప్రజల్లో జరుగుతున్నది, అది 3 రోజులు ఎండ, 3 రోజులు వాన, 3 రోజులు చల్లగా ఉంటుంది, 3 రోజులు గాలి వస్తుంది. ఎప్పుడు లేనటువంటి విచిత్ర వాతావరణం మనకు కనిపిస్తుంది. కాబట్టి మనం ఏమైపోతుంది పరిస్థితులు అంటే ఇంత కాలుష్యం ఉంటుందా, ఇంత వాతావరణ ప్రభావం ఇట్లా ఉంటే భవిష్యత్తు రోజుల్లో మనం ఎట్లా బతకాలి, ఈ నష్టాల నుంచి మనం ఎట్లా బయటపడాలి, అసలు దీని మార్గాలు ఏంటి అనేటువంటి ఒక చర్చ కూడా ప్రజల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఏ రంగంలో తీసుకున్నా సరే మనము అన్ని రకాల మేధావులు కానీ, నిపుణులు కానీ, ఎక్స్పర్ట్స్ కానీ, ఇటు అగ్రికల్చర్ సంబంధించినటువంటి రైతులు కానీ, అనుభవం ఉన్న వ్యక్తులు కానీ అందరూ కూడా ఒక రకమైనటువంటి ఒక భావనలో పడుతున్నటువంటి పరిస్థితి. ఒక చర్చ అయితే వాస్తవంగా జరుగుతుంది. 10 మంది నలుగురు కూర్చున్నామంటే అరే పొద్దునేమో బాగా ఎండ ఉన్నది, మధ్యాహ్నం గాలి వచ్చింది, సాయంత్రం చల్లబడ్డది, ఏందిరా పరిస్థితి అంటే మధ్యాహ్నం ఉన్నటువంటి వేడిని, మధ్యాహ్నం ఉన్నటువంటి హీట్ ని చూసుకుంటే రాత్రి ఇంకా ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నాను. కానీ సడన్ గా సాయంత్రం వచ్చేసరికి ఏంటంటే చల్లని గాలులు, చల్లని ఈదురుగాలు వచ్చేసరికి సాయంత్రం కూల్ అయిపోతుంది. మళ్ళీ మార్నింగ్ కూడా నైట్ ఉన్న వాతావరణమే మార్నింగ్ ఉంటుంది అనుకుంటే మార్నింగ్ ఉండట్లేదు. మార్నింగ్ మళ్ళీ విపరీతమైనటువంటి అంటే ఉదయం నుంచే మన సూర్యోదయం అయినప్పటి నుంచి విపరీతమైనటువంటి హీట్ తోటి మనకు చెమటలు కూడా ఇట్లా స్కిన్ కూడా కుట్టినటువంటి అక్కడ ఫీలింగ్ ఏర్పడుతుంది అన్నట్టు. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక ఆందోళనకరమైనటువంటి విచిత్రమైనటువంటి అనుభవం అటువంటి పరిస్థితి మాత్రము ప్రజలు ఎదుర్కొంటున్నారు. సునీత. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.